జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఆర్ఐ ప్రక్రియ భీమ్గల్ ముమ్మరంగా కొనసాగుతుంది. తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించి ఓటర్ జాబితా సవరణ పనుల పురోగతిని పరిశీలించారు. భీమ్గల్ మండలంలో సుమారు 2,000 కోట్ల నమోదు అనుబంధ పారాల పరిశీలన ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, బిఎల్ఓలు, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పెండింగ్ దరఖాస్తులను త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అవసరమైతే పత్రాలతో సహకరించాలని సూచించారు. బాల్కొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనకు ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ అంటే స్టేట్లో అంతా నడుస్తున్నది. మన బాల్కొండలో కూడా ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకోబోతున్నాం. కాకపోతే ఇప్పటికీ కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటర్స్ ఇంకా మిగిలిపోయినారు. దాదాపు 2,000 పైచీలకు ఓటర్స్ ఇంకా డిజిటైజ్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇమీడియట్గా డిజిటైజ్ చేసుకున్నట్టయితే మనకు ఈ యొక్క డిజిటైజేషన్ కార్యక్రమం మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది. అట్లాగే మనం ఇప్పుడు ఉన్న మొత్తం ఓటర్లలో 90% ఓటర్లకు డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాము. తర్వాత మిగిలిన వాళ్ళందరూ జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఆర్ఐ ప్రక్రియ భీమ్గల్ ముమ్మరంగా కొనసాగుతుంది. తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించి ఓటర్ జాబితా సవరణ పనుల పురోగతిని పరిశీలించారు. భీమ్గల్ మండలంలో సుమారు 2,000 కోట్ల నమోదు అనుబంధ పారాల పరిశీలన ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, బిఎల్ఓలు, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పెండింగ్ దరఖాస్తులను త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అవసరమైతే పత్రాలతో సహకరించాలని సూచించారు. అర్హులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీ పరిధిలో అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా ఈ ప్రక్రియ పూర్తయింది. గ్రామ సభలు అంటే పోలింగ్ స్టేషన్ స్థాయి గ్రామ సభను కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో బిఎల్ఓ గారు అధ్యక్షతన, తర్వాత బిఎల్ఏలు, పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్, విలేజ్లో ఉన్నటువంటి గ్రామంలో ఆ గ్రామానికి సంబంధించిన ఓటర్లకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, ఇతర వ్యక్తులందరినీ కూడా పిలిచి వాటిని చదివి వినిపించి ఆ యొక్క మినిట్స్ రికార్డ్ చేసి ఏమన్నా ఆబ్జెక్షన్స్ ఉంటే కూడా తీసుకొని వాటిని పరిశీలించి సరి అయిన చర్య తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఆర్ఐ ప్రక్రియ భీమ్గల్ ముమ్మరంగా కొనసాగుతుంది. తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించి ఓటర్ జాబితా సవరణ పనుల పురోగతిని పరిశీలించారు. భీమ్గల్ మండలంలో సుమారు 2,000 కోట్ల నమోదు అనుబంధ పారాల పరిశీలన ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, బిఎల్ఓలు, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పెండింగ్ దరఖాస్తులను త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అవసరమైతే పత్రాలతో సహకరించాలని సూచించారు. పొలిటికల్ పార్టీస్ కు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసినారు. ఇప్పటికీ కూడా ఏదైనా ఫామ్ మిస్ అయినట్టో, లేకపోతే వాళ్ళ ఇంటికి రానట్టో, లేకపోతే వాళ్ళు ఇవ్వనట్టో, వాళ్ళ దగ్గరనే ఉండి లేకపోతే ఏదైనా ఊరికి వెళ్ళినట్టయితే అటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే కూడా వాళ్ళ యొక్క ఫామ్స్ కూడా కలెక్ట్ చేసుకొని తర్వాత వాటిని కూడా డిజిటైజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏఎస్డి లిస్ట్ అని తయారు చేసినాం. ఏఎస్డి దాంట్లో యాబ్సెంట్ ఓటర్స్, షిఫ్టెడ్ ఓటర్స్, డెడ్ ఓటర్స్ ఉంటారు. ఆ లిస్టును మనం తయారు చేసినాం. వాళ్ళ ఫామ్స్ డిజిటైజ్ కావు కాబట్టి వాటిని అన్నింటినీ కూడా మనం ప్రజల సమాచార నిమిత్తం అన్ని కూడా. జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఆర్ఐ ప్రక్రియ భీమ్గల్ ముమ్మరంగా కొనసాగుతుంది. తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించి ఓటర్ జాబితా సవరణ పనుల పురోగతిని పరిశీలించారు. భీమ్గల్ మండలంలో సుమారు 2,000 కోట్ల నమోదు అనుబంధ పారాల పరిశీలన ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, బిఎల్ఓలు, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పెండింగ్ దరఖాస్తులను త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అవసరమైతే పత్రాలతో సహకరించాలి.